ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 4 రోజుల్లోనే మీనరాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగివచ్చినా ఆపలేడు. కోట్ల సంపద రాబోతోంది. డిసెంబర్ నెల చివరిలోపు మీకు జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు మరొక 4 రోజుల్లో మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా మనమైతే క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వది. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి జాతకులకి సమయం అంతా కూడా మేలే జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీకు ఎత్తు ప్రతిష్టలు పెరుగుతాయి. కీలకమైన వ్యవహారాలలో వెనుకడుగు వేయకండి. ప్రణాళికకు అనుగుణంగా అడుగులు ముందుకు వేయండి. స్థిర నిర్ణయాలు మీకు విజయాలను ఇస్తాయి. గోవిందనామాలు పఠించడం మీకు చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం దక్కుతుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కృషికి తగిన ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో తొందరపడకుండా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వారం మధ్యలో స్వల్పాటంకాలనే ఉండవచ్చు. శాంతంగా వ్యవహరిస్తే అవన్నీ కూడా తొలగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామాలు చదవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో జీతం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా మీకు లాభం చేకూరవచ్చు. 12వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహన కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. కానీ ఊహాజనిత వ్యాపారాల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల యొక్క రాకతో ఈ సమయం అయితే బాగుంటుంది. అయితే 1వ ఇంట్లో శని వలన మీలో కొంత నిరాశ, నిస్పృహ ఉండవచ్చు. అది కుటుంబ సమస్యలను కూడా ఆందోళనకు గురి చేయవచ్చు. మీ భావాలను వారితో పంచుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని వలన కీళ్ళ నొప్పులు, అలసట లేదా దీర్ఘకాలిక సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు. కానీ 6వ ఇంట్లో కేతువు వలన రోగ నిరోధక శక్తినిస్తాడు. 4వ ఇంట్లో గురువు వలన ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు ఇది సువర్ణ అవకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. కొత్త కాంట్రాక్ట్లు లభిస్తాయి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి మీకు సహాయం లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు డిగ్రీ చదువుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయాన్ని సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ నెల మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, శనిదోష నివారణ కొరకు జన్మశని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించండి. 12వ ఇంట్లో రాహుని వలన నిద్రలేమి సమస్యలు ఉంటే పడుకునే ముందుగా ధ్యానం చేయండి.
మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేయడం చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు. ఉత్తరభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు, తెలివిగా తీసుకున్నట, ఇతరులపైన అధికారం చెలాయించే నిజాన్ని కలవారుగా ఉంటారు. అయితే ఉత్తరభద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు. వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. వీరు రాజకీయ ప్రవేశం చేస్తారు. ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పాలి. ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. ఎక్కువ చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరూ గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు చాలా అలవాటు పడిపోతూ ఉంటారు. రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. మంచి స్వభావం కలవారుగా ఉంటారు. దైవభక్తి కూడా వీరిలో హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులు అని కూడా చెప్పడంలో సందేహం లేదు. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కదని చెప్పాలి. మీనరాశి వారికి చేతులు పదలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తలవెంట్రుకలు కలిగేవారుగా ఉంటారు. ఈ రాశి వారు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వానికి అలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ తుమరాలు అయితే వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటాల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైన ముఖం ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా బక్కపలుచుగా ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. మీనరాశికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్రెడీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.